చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే. అండ్ సురేష్ గారు, ఇప్పుడు మనం కొన్ని వరకు సినిమాకి సంబంధించిన క్వశ్చన్లు అడుగుదాం. యాక్చువల్లీ మీరు చాలా సినిమాలు చేశారు. కొన్ని మాటలు వింటూ ఉంటాం, ఓల్డెన్ డేస్ గోల్డెన్ డేస్. సో ఓల్డ్ ఫిలిమ్స్ ఇప్పటికీ మేము చూస్తూ ఉంటాము. ఇట్స్ లైక్ ఎలా అంటే ఏం మిస్ అయ్యాము, అప్పట్లో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, ప్రతి ఒక్కటి ఎమోషన్ కావచ్చు, ఇప్పటి జనరేషన్స్ కూడా చూస్తూ ఉంటారు. టీవీస్లో ఆల్ ద టైమ్ దొంగాట ఫిలిం ఎన్నిసార్లు వచ్చినా కూడా, స్టోరీ తెలిసినా కూడా ఆ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూస్తూ ఉంటాము. సో మెమరబుల్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు చూస్తున్నా కూడా మాకు అనిపిస్తుంటుంది, ఆ క్యారెక్టర్ చూస్తే మిమ్మల్ని తిట్టుకోవాలనిపిస్తుంది, చాలా కోపం వస్తుంది. అండ్ ఫీమేల్ సెంట్రిక్లో కొన్ని ఫిలిమ్స్ ఏంటంటే హీరో గురించి ఊహించుకునే సాంగ్స్ ఉంటాయి. అంటే సౌందర్య గారు మిమ్మల్ని ఊహించుకుంటే ఒక సాంగే ఉంటుంది యాక్చువల్లీ. సో అవన్నీ కూడా చాలా చాలా మెమరబుల్గా అనిపిస్తుంటాయి కొన్నిసార్లు వెనక్కి వెళ్ళినప్పుడు. అప్పట్లో దొంగాట రిలీజ్ అయినప్పుడు మీకు వచ్చిన బజ్ ఏంటి? ఇప్పుడు రీసెంట్గా బేబీ రిలీజ్ అయింది సార్, చాలా మట్టుకు హీరోయిన్ తిట్టుకున్నారు. ఏంటంటే అబ్బాయి హైప్ అయిపోయాడు, ఎందుకంటే చిన్న ఇది జరిగింది కాబట్టి. మీరు అప్పట్లోనే హీరోయిన్ని మోసం చేస్తూ లవ్ చేస్తున్నట్లు ఒక క్యారెక్టర్ త్రూ అవుట్ వెళ్ళింది కాబట్టి, ఈ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది, అమ్మాయిలు తిట్టుకుంటారని అనుకుంటూ ఉంటారు. నేను అదే అనుకున్నానండి యాక్చువల్గా. నేను సినిమా చేసేటప్పుడు, బట్ గాడ్ బ్లెస్ కోటి రామకృష్ణ గారు, ఆయన నాకు కథ చెప్పినప్పుడు, హీరోకి ఎంత న్యాయం చేస్తాను, నీకు అంత న్యాయం చేస్తాను, నువ్వు నన్ను నమ్ము అన్నాడు. నేను ఆయన నమ్మాను. ఇప్పుడు ఎక్కడో నాకు లోటు చేసినట్టు అనిపించలేదు. అప్పటికి ఓ 4 సీన్లు ఎక్స్ట్రా ఉన్నాయి, అవి లేవు సినిమాలో. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు దట్. పాయింట్ ఇస్, సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు న్యాయం చేశారు క్యారెక్టర్కి. ఎస్పెషలీ దట్ లాస్ట్ సీన్, ఆ కొండకి ఎంట్రీ కేసం పోయింది ఎంట్రీకే కదా అని అనడం, దట్ వాజ్ హైలైట్, మై జస్టిఫికేషన్ ఫర్ మై క్యారెక్టర్. అంటే వాడు ఎదవగా స్టార్ట్ అయ్యాడు సినిమాలో, లాస్ట్ వరకు కూడా ఎదవగానే ఉన్నాడు, ఎక్కడా మారలేదు. వాడు మారుంటే, నేను సారీ చెప్పుంటే క్యారెక్టర్ పడిపోయింది. బట్ అది పడిపోకుండా కోటి రామకృష్ణ గారు మెయింటైన్ చేశారు. గాడ్ బ్లెస్ హిస్ సోల్. ద పాయింట్ ఇస్, నేనేమనుకున్నానంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత మగవాళ్ళు కొంచెం కిక్గా ఫీల్ అవుతారు, లేడీస్ బాగా తిట్టుకుంటారు అని నేను అనుకున్నాను. కానీ కాంట్రరీ టు వాట్ ఐ థాట్, అది నా అదృష్టమో లేకపోతే దేవుడి దయవో తెలియదు, కానీ లేడీస్కి బాగా నచ్చేసింది ఆ క్యారెక్టర్. తిట్టుకున్నా లైక్ చేశారా? తిట్టుకుంటూ లైక్ చేశారు. ఇదేదో బాగానే ఉన్నాడు, గీరగా ఉన్నాడు బాగా. ఐ మీన్ సమ్వేర్ దే లైక్ దట్ రోగ్. ఆ రోగ్ క్యారెక్టర్ బాగా లైక్ చేశారు. మగవాళ్ళకి సౌందర్యం మీద ఎక్కువ ఒక ఎమోషన్తో, అఫెక్షన్తో వాళ్ళు మగవాళ్ళు ఎక్కువ తిట్టుకున్నారు నన్ను. నేను అనుకున్నాను మగవాడు అంటే ఇట్టాగా ఉండాలరా అని అంటారేమో అనుకున్నాను. చూస్తే రివర్స్ అయిపోయారు. సార్ ఎందుకు సార్ మీరు ఇలా అంతా చేస్తున్నారు అన్ని అంటాం నాకు. సరే ఓకే ఏం చేస్తాం. బట్ ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సౌందర్య గారు. ఒకసారి నెంబర్ వేసుకుంటే గుర్తు చేసుకుంటే ఆవిడ గురించి ఏమైనా చెప్తారా, ఒక మూమెంట్? చాలా చోట్ల చెప్పానండి నేను. ఇది ఐ థింక్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ న్యాచురల్ యాక్ట్రెసెస్ ఐ ఎవర్ సీన్. ప్లస్ తను నవ్విందంటే మన ఇంట్లో పాప నవ్వినట్టే ఉంటుంది, చిన్న పాప నవ్వినట్టు ఉంటుంది తప్ప ఒక నాకు హీరోయిన్ చూస్తున్న ఫీలింగ్ రాలేదు. అంత అందమైన నవ్వు, అంత నిష్కల్మషమైన నవ్వు. ఇట్స్ అ లవ్లీ స్మైల్. ఐ ఆల్వేస్ లైక్డ్ హర్ స్మైల్. She's a lovely human being. I felt really bad when she passed away. Yeah.